నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 14వ తేదీ జూన్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. అతనికి ఏ హానియు కలగలేదు. అతనికి ఏ హానియు కలగలేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. పూర్తి వచనము ఈ విధమును: రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా, బంట్రౌతులు దానియేలును బయటికి తీసి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్ లో ఏముంది మనం ఒక్కసారి చూసి ఈ గొప్ప వాగ్దానాలు నీవు నేను నేర్చుకోబోతున్నాం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Daniel chapter 6 verses 23. The king was overjoyed and ordered that Daniel be lifted from the dead. ఆ యొక్క రాజు అత్యంత సంతోషభరితుడై దానియేలుని పైకి తీసుకురమ్మన్నాడు. ఎక్కడి నుంచి? సింహముల గుహలో నుంచి. నాట్ ఎ స్క్రాచ్ వాజ్ ఫౌండ్ ఆన్ హిమ్. ఒక చిన్న గీటు కూడా అతని శరీరం మీద వారికి దొరకలేదు. ఫర్ హీ హ్యాడ్ ట్రస్టెడ్ ఇన్ హిస్ గాడ్. అతడు దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుక. అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా? నీ భక్తి నీవు ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు అని ప్రకటించేదిగా ఉందా? నీకు ఎంత గొప్ప శ్రమ కలిగినా కూడా దేవుని అంగీకారం లేకుండా కలగదని, దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడని మరి నువ్వు ప్రకటించాలి అంటే ఒక్కసారి ఈ దానియేలు గ్రంథంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. రాజు ఒక శాసనం పెడతాడు. ఆ శాసనంలో మరి ఏ దేవతకి కానీ దేవునికి కానీ ప్రార్థన చేయకూడదు, కేవలము రాజుకి చేయాలి అని రాయబడుతుంది. అక్కడ రాజు ఆ తాకీదు సంతకం పెడతాడు. ఇదేంటి? రాజు శిక్ష పొందాలి కదా, దేవుని స్థానం తీసుకున్నాడు. లేదు, అది అతని ఆలోచన కాదు. అక్కడ దానియేలుని దేవుని భక్తి విషయంలో తప్ప ఏ విషయంలో కూడా తప్పు పట్టలేము అని వారు రాజు చేత ఈ ఆజ్ఞ చేపించారు. మనము సేమ్ టు సేమ్ దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో కూడా నెబుకద్నెజరు చేత ఈ కార్యము చేసినట్లు వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు అక్కడ నెబుకద్నెజరు అగ్నిగుండము ఇంకా 7 అంతలు అధికముగా చేసి షడ్రక్, మేషక్, అబేద్నెగోని వేసినప్పుడు అక్కడ కూడా నెబుకద్నెజరు వారిని బయటికి తీయమన్నప్పుడు 3వ అధ్యాయం 26వ వచనం, వేడిమి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి. అప్పుడు వారు బయటికి రాగా అధిపతులు, సేనాధిపతులు, సంస్థాన అధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు పరీక్షించినప్పుడు వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాయు, తల వెంట్రుక ఒక్కటైనను కాలిపోకుండా, వారి వస్త్రములు చెడిపోకుండా, అగ్ని వాసన అయినను వారి దేహములకు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? అంటే మీ తల వెంట్రుకలు సైతము లెక్కించబడినవి అని చెప్పినప్పుడు ఈ అగ్ని వారి వస్త్రములను కానీ, వారి దేహములను కానీ, వారి తల వెంట్రుకలను కానీ, వారి అగ్ని వాసన కూడా అంటకుండా, ద గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్. నిన్ను కాపాడువాడు కనుకడు.
కానీ దానికి ఆయన నీ దగ్గర ఆశిస్తుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. అంటే దేవుడు తన మహిమను చూపించాలి అంటే దానియేలు వంటి వారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వంటి వారు, రాజు దానియేలుని సింహపు గుహలో వేసిన రాజు కుమిలి కుమిలి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, ఇక్కడ మహోన్నతుడైన దేవుని సేవకులైన షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారులారా అంటూ పౌలుతో దేవుడు చెప్తున్నాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మనకి 9వ వచనం అనేక సార్లు నేర్చుకున్నాం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీకు హాని చేయటకు ఎవ్వడు నీ మీదకి రా. ఈరోజు ఇటువంటి ధైర్యం మనకున్నా, శారాని అబీమెలెకు ఎత్తిపోయాడు, ఫరో ఎత్తిపోయాడు, చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు దేవుడు. ఆ బలిపీఠమా బలిపీఠమా అని ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు. ప్రవక్తని నాశనం చేయడానికి చెయ్యి చాపుతాడు రాజు, చెయ్యి ఎండిపోతుంది. ఈ రోజున ఎంత నమ్మకము కలిగిన వారి కొరకు దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు. మరి నీ విశ్వాసమునకు ఆయన పరీక్ష పెడుతున్నాడు. మనం నేర్చుకున్నాం కదా, ఆయన నీకు కాదు పరీక్ష పెడుతుంది, నీ నమ్మకానికి. పరీక్ష లేకుండా నమ్మకం ఎలా అవుతుంది? నిరీక్షణ కలగాలంటే విశ్వాసము అనున్నది, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువు కదా. మరి ఈ విశ్వాసము కోసము ఏమి రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 33 నుంచి మనం చదివితే, దేవుని యొక్క విశ్వాసము నిమిత్తము వారు ఏ విధముగా వెళ్ళారు అన్నది ఇక్కడ చూస్తే, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానములు స్వతంత్రించుకున్నారు, సింహముల నోళ్లను మూసారు, అగ్ని బలమును చలార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులు, ఒక గిద్యోను పెరిగివాడు, ఒక దావీదు చిన్నవాడు, యోసేపు దాసుడు బంధించబడిన వాడు, ఆ యొక్క యెహోషాపాతు సైన్యమే లేదు, హిజ్కియా దగ్గర సైన్యం లేదు, దేవుడు తన దూతలను పంపే ఈ రోజున అన్యుల సేవ, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల ఎలీషా ఏలియాలు మరి 2 కుమారులు చనిపోయినప్పుడు ఇటు ఆ యొక్క సురోపినికి ఆ స్త్రీ, ఆ యొక్క ఇటు పక్కన మరి ఈ విధవరాలు సారిపతు విధవరాలు కుమారుడు, మరి ఏ విధముగా మరి వారు ఈ చిన్న చిన్న శ్రమలకు కానీ, కొరడా దెబ్బలకు కానీ, ఖైదును కానీ వాళ్ళు సంతోషముతో రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములు మేక చర్మములు దరిద్రులై ఉంది. అంటే వారికి ఈ లోకము యోగ్యమైనదిగా కనబడకుండా విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారే మనము లేకుండా. కాబట్టి ఏ రోజునైతే నీ విశ్వాసము నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మగలుగుతున్నావా, ఆయన ప్రతి స్థితికి చాలిన దేవుడని మన కీర్తనకారుడు రాసుకుంటాడు కదా. కీర్తన 34:7, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆ రోజున ఆ యొక్క మరి రాజు దగ్గర, ఆకీషు రాజు దగ్గర బంధించబడినప్పుడు దావీదు పిచ్చివాడిగా నటిస్తూ ఈ కీర్తన రాస్తున్నట్లు మరి చూడగలుగుతున్నాం. దేవుడు నా జీవితంలో ఎన్నోసార్లు కాపాడాడు. నిజంగా నీవు గమనించగలిగితే
ఎన్ని కీడుల నుండి నిన్ను తప్పించాడు కదా. కీర్తన 91 మనందరికీ తెలుసు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. పాదములకు రాయి తెగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. సింహాలు భుజంగములని కాదు, అంత శక్తివంతమైన వాటి మీద కూడా సర్వాధికారము కలిగిన వాడు దేవుడని, సర్వశక్తిమంతుడని మరి ఇందాక ఆ పౌలుకి చెప్పిన దేవుడు ఈ పౌలు రాస్తూ తిమోతికి రాసిన ఆ యొక్క 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, నా ద్వారా సంపూర్ణ సువార్త ప్రకటింపబడు నిమిత్తము, అంటే దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు నీవు ఆ విశ్వాసము దేవుని యందు చూపించినప్పుడు నీ భక్తిలో నమ్మకము లేనకుండా అది భక్తి అవదు. నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు ఆ లాజర్ని 4వ రోజు లేపిన దేవుడు ఈ రోజున అటువంటి చేసేవారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడని, అన్య జనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. ప్రతి దుష్కార్యము నుండి ప్రభువు నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించెను. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక అని ముగిస్తున్నాడు. అయితే మనందరికీ తెలుసు 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము ఎంత మంచిగా మంచి పోరాటం కూడా తిని విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి. నీవు పోరాడే పోరాటము అది మనుష్యులతో కాదు సుమా, దేవుడే. అటు శత్రువుని అంగీకరించువాడు దేవుడే, నీ మీద నిందలు వేసేవాడు దేవుడే, నిన్ను మూలన కూర్చుండబెట్టువాడు దేవుడే, నీ చెయ్యి పైకి లేవనెత్తువాడు దేవుడే, నిన్ను తగ్గించువాడు దేవుడే. దేవుడు హెచ్చించాలి అంటే దేవుని గొప్ప కార్యాలు ఈ రోజున మనము చూస్తే ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము యాకోబు తన జీవితంలో ఎప్పుడైతే ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్తారో మొట్టమొదటి తన కుమారులని పంపాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ యోసేపు షిమ్యోనుని బంధించి, మీరు వేగుల వారు మీ కడసారి తమ్ముడిని కూడా తీసుకొస్తే తప్ప అని చెప్పి బంధించినప్పుడు, మీరు యోసేపు చనిపోయాడు, షిమ్యోను బంధించబడ్డాడు. ఇప్పుడు నేను బెన్యామీనుని పంపిస్తే ఇతన్ని కూడా పోగొట్టుకుంటే అని దుఃఖంతో నేను పంపను అంటాడు యాకోబు. కానీ కాలం ఎల్లవేళ ఒక్కలా ఉండదు కదా, ధాన్యం అయిపోయింది. ఇక వారికి తినడానికి ఏమీ మిగలనప్పుడు తిరిగి అదే యాకోబు చెప్తున్నాడు, ఏ మనుష్యుడైతే మీ సహోదరుని బంధించాడో ఇక్కడ శ్రేష్టమైనవి తీసుకుని వెళ్ళండి అని చెబుతూ ఆదికాండము 43:14, ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. ఒకవేళ నేను పుత్రహీనుడై ఉండవలసిందే దేవుని చిత్తమైతే అదే కానివ్వండి. Until unless you should take the decision to face the consequences, this is called faith. అంటే విశ్వాసము అంటే ఏంటో తెలుసా? గుడ్డిగా నువ్వు ఇంకా తప్పదు నీ మీద మోపబడ్డం. ఇప్పుడు అక్కడ అందరూ చచ్చిపోతున్నారు, యాకోబు బిగబట్టి ఉన్నాడు నేను పంపనని. నువ్వు పంపకపోతే మేము వెళ్ళలేము. దేవుడు ఈ విధముగా కార్యం చేస్తూ ఉంటాడు. అన్ని ద్వారాలు మూసాడు అంటావా? కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు ద్వారం తెరిచాడు. నీవు తిరిగి దేవుని మీద ఆధారపడాలని. అక్కడ ఉన్నవాడు యోసేపు అని, అది తన కుమారుడని, ఇది గొప్ప వాగ్దానమని. అక్కడ యాకోబు బెన్యామీనుని పంపకుండా యాకోబే ఎందుకు వెళ్ళిపోలేదు? ముఖ్యంగా చాలా సార్లు మనమైతే మన బిడ్డల బదులు మనం వెళ్ళిపోతాం అంటాం కదా. అక్కడ అబ్రహాము తన కుమారుడిని బలి ఇస్తే
ఇక్కడ యాకోబు తన కుమారుణ్ణి వదకు పంపుతున్నాడు. తెలిసి కూడా పంపుతున్నాడు. నీవు నేను పంపకపోతే అక్కడ ఆ యొక్క మనకి తెలుసు ఇస్సాకు తన కుమారుణ్ణి పంపించేస్తున్నాడు ఇంటి నుండి. ఎందుకు అంటే ఏశావు యాకోబుని చంపేస్తాడేమో అనే భయం చేత రెబెకా పంపించేస్తుంది. నీవు నేను కూడా గుమ్మంలో ఉన్నంత వరకు కుదరదు. గుమ్మం బయట అడుగు పెట్టాకే నీ విశ్వాసం నా విశ్వాసం ఒక నిర్ణయము తీసుకున్న తర్వాత దాని ఫలితము దేవుని మీద ఇక్కడ చెప్పబడుతున్నాడు. సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట తిరిగి మీకు కనికరము పుట్టేస్తాడు. అదే యాకోబు ఇక్కడ చెప్తున్నాడు ముగింపులో ఆశీర్వదిస్తూ. ఆదికాండం 48:15 యోసేపును దీవించి ఎక్కడ భయపడ్డాడో. ఎందుకు నీవు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోగలవా? నీ భక్తిలో దేవుని యందు నమ్మకం ఉంచగలవా? అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇప్పుడు యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, నీ దేవుడు గొప్పవాడని నీవు ఈ విధముగా ధైర్యం తెచ్చుకున్నప్పుడు తిరిగి దేవుడు తన దూతలను పంపించడానికి నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసి మనుష్యులందరి చేత విడిచిపెట్టి మేలును చూసి దేవుడు వదిలేశాడు అని వారు డైరెక్ట్ గా అయ్యగారు మిమ్మల్ని దేవుడు వదిలేశాడని మెసేజ్లు పెట్టిన ధైర్యంతో ఎప్పుడైతే మనుషులు నిన్ను వదిలిపెట్టారో వాళ్ళకి తెలియదు దేవుడు నిన్ను పట్టుకుంటాడని. ఎప్పుడైతే ఒంటరి వాడైన వాడితో దేవుడు ఉంటారని 1000 మంది ఉన్న చోట ఉండడని వారికి అవగాహన రాదు. కారణం 1000 మంది ఇక్కడ కనబడుతున్నారు, ఇక్కడ గొప్ప కార్యాలు జరిగిపోతున్నట్టు భ్రమపరచబడుతుంది. కానీ అక్కడ కుమిలి ఏడుస్తున్న వాడు, అక్కడ ఒంటరి అయిపోయిన వాడు, అక్కడ దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తున్న వాడితో దేవుడు ఉంటాడని. ఈ లోకం ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకముగానే ఉంటుంది. దేవుడు ఎప్పుడూ కూడా లోకాన్ని నేను పెంటగయించాను పాడుతున్న నీవు ఆయన కోసం నిలబడగలవా? ఆయనే నీ దేవుడుగా పరిశుద్ధాత్మని అంతర్జాతీయ పరిచయలు కోవై సురేష్ దేవుడిగా ఆయన మహిమ పొందాలి అంటే ఆ శ్రమల మార్గం గుండా, ఆ ఇరుకు మార్గం గుండా, విశ్వాస మార్గం గుండా దేవుడు కార్యం చేయకుండా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది విత్తబడిన వాక్యమును ఏ కీడు జరగకుండా కాపాడే మా కన్నులకి నాయన మరుగైనవి తండ్రి. నీవు గొప్ప కార్యములు ఎలీషా చూపించిన గొప్ప అగ్నిరథములు సైన్యములు అతనికి మాంసపు బాహు ఉంది కానీ మనకి గొప్ప సహాయము ఉంది అన్న హిజ్కియావని మేము విశ్వాసమునకు కట్ట కొనసాగించువాడైన యేసయ్య నీ వైపు చూచుటకు సహాయము దయచేయమని యేసునామమున మీలో విశ్వాసం బలపరచుకొని జీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు